సచివాలయంలోని ఆర్టీజీఎస్ ను సందర్శించిన మంత్రి నాదెళ్ల క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి డేటా ఎంతో ముఖ్యమని వెల్లడి. ప్రభుత్వ పనితీరులో ఆర్టీజీఎస్ సహకారం ఎంతో అవసరమని స్పష్టీకరణ. రెస్టారెంట్ లో మిగిలిపోయిన ఆహారం పేదలకు స్విగ్గీ ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సామాజిక బాధ్యత స్విగ్గీ సర్వ్స్ కార్యక్రమం ప్రారంభం. సంధ్యా తొక్కిసలాట ఘటన గేమ్ చేంజర్. థియేటర్లకు పోలీసుల సూచనలు. థియేటర్ల వద్ద ఎలాంటి హంగామా ఉండకూడదని సూచన. ఏసీబీ అధికారులు 82 ప్రశ్నలు వేశారన్న కేటీఆర్. ఈ కేసులో ఎలాంటి విషయమూ లేదని వెల్లడి. 100 కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధమేనని స్పష్టీకరణ. తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నారని నాకు కూడా తెలియదన్న సీఎం చంద్రబాబు. ఇకనైనా అందరూ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు. తిరుపతి వచ్చి ఘటనా స్థలిని పరిశీలించిన పవన్ కళ్యాణ్. అధికారుల తీరుపై ఆగ్రహం. పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం. తిరుపతి ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు. డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. తిరుపతి మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల సాయం. కాంట్రాక్టు ఉద్యోగాలు. సీఎం చంద్రబాబు ప్రకటన. సంక్రాంతి పండుగకు సొంతుళ్లకు పయనమవుతున్న ప్రజలు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట. చంద్రబాబు వైఫల్యం వల్లే 6 ప్రాణాలు కోల్పోయారన్న అంబటి. టీటీడీ ఈవో, జేఈఓలకు టీడీపీకి సేవ చేయడమే ముఖ్యమని విమర్శ. పవన్ ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్న. తిరుమల లడ్డూని రాజకీయం చేశారు, అందుకే ఇలా జరిగిందన్న గుడివాడ అమర్నాథ్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతున్న తొక్కిసలాట బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి. ఈ నెల 13 నుంచి 23 వరకు విదేశాల్లో పర్యటించనున్న రేవంత్. మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మోహన్ బాబు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. అప్పటి వరకు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవద్దంటూ ఉత్తర్వులు. తిరుపతి విషాదం వేళ వైరల్ గా మారిన గరికపాటి పాత వీడియో. అదే రోజు అదే ముహూర్తంలో దర్శనం చేసుకోవాలనుకుంటే ప్రమాదాలు జరుగుతాయన్న గరికపాటి. ఫలానా ముహూర్తంలో తప్పకుండా భగవంతుని దర్శనం చేసుకోవాలనేం లేదని వ్యాఖ్య. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదన్న గరికపాటి. లండన్ కు వెళ్లేందుకు జగన్ కు సిబిఐ కోర్టు అనుమతి. కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కు హాజరవుతున్న జగన్. భోపాల్ సెంట్రల్ జైలు ఆవరణలో డ్రోన్ కలకలం. అప్రమత్తమైన జైలు అధికారులు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారని పోలీసుల విచారణ. తిరుపతి విషాదం నేపథ్యంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ వేడుక రద్దు. ఏఐ ద్వారా 19 ఏళ్ల నాటి ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు. అజ్ఞాతంలో ఉన్న 2 నిందితులను అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు. పీఎం కిసాన్ సమ్మాన్ స్కీమ్ కొత్త లబ్ధిదారులకు రైతు గుర్తింపు ఐడి తప్పనిసరి. గుర్తింపు ఐడి పొందిన రైతుల పేర్లు మాత్రమే స్కీమ్ లో నమోదు చేస్తామని ప్రకటన. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ. విడుదలకు ముందే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న గేమ్ చేంజర్. సుకుమార్ కూతురు నటించిన గాంధీ తాత చెట్టు ట్రైలర్ రిలీజ్. వెన్నునొప్పి సమస్యపై న్యూజిలాండ్ సర్జన్ను సంప్రదించిన జస్ప్రీత్ బుమ్రా. గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని నిందితుడి కోసం వెళ్లి నాగాలాండ్ లో బందీలుగా మారిన అస్సాం పోలీస్ బృందం.